హలో టు ఆల్, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్కార, సబ్కో నమస్కార్. వెల్కమ్ టు దిస్ ఎస్పీఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో నేను రోజు మీ ముందు ఇంత యాక్టివ్గా రావడానికి, ఇన్ని యాక్టివ్ వీడియోస్ చేయడానికి, రోజు మీ ముందు కనపడడానికి కారణమయ్యే నా బ్రేక్ఫాస్ట్ డైట్ గురించి. సో నా హెల్త్ డైట్ ఎలా ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ బాడీ బిల్డింగ్లో ఉన్నాను, బాడీ బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నాను. ఈ వీడియోలో నేను 5 to 10 o'clock మధ్యలో ఏం డైట్ తీసుకుంటాను అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత నార్మల్గా మీరు హెల్త్కి ఏమైనా కొద్దిగా బెనిఫిట్ చేసుకోవాలని ఖచ్చితంగా ఈ డైట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి క్లియర్గా చెప్తాను. చాలా బాగుంటుంది వీడియో అనేది. జస్ట్ ఎండ్ వరకు చూడండి. ఎండ్లో ఒక టిప్ కూడా చెప్తాను. ఆ టిప్ నాకు కూడా అనుకోకుండా యూజ్ అయిందనమాట. సో నేను జిమ్ డైలీ హిట్ కావడం వల్ల, సో ఈ డైట్ తినడం వల్ల యూజ్ అయింది అది. సో ఫస్ట్ అయితే, సో నేను మార్నింగ్ 5:30 అంటే 5 o'clock చేసి మనం ఫ్రెష్ అప్ అయ్యేసి 5:30కి నేను స్టార్ట్ చేస్తాను. మీరు చూస్తున్నారు, ఇది కాంబినేషన్ ఆఫ్ లెమన్, వాటర్, జింజర్ అండ్ సాల్ట్ అనమాట. సో ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా ఏమంటే, నేను చాలా ముందు ఈ మన పంపింగ్ కోసం, బాడీ బిల్డింగ్ చేసేవారు పంపింగ్ కోసం, ఇంకా ఎనర్జీతో మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఈ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రీ వర్కౌట్లో తీసుకుంటాను నేను 5:30కి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూద్దాం. మీకు ఒక మెటబాలిజంకి, మీ డైజెషన్ బాగుంటుంది. సో దీన్ని తీసుకుంటే డైజెషన్ చాలా బాగుంటుంది, మెటబాలిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది. మార్నింగ్ అంటే వితౌట్ ఏమీ తీసుకోకుండా, అంటే వాటర్ కూడా తాగకుండానే దీన్ని తీసుకోవాలన్నమాట. అప్పుడైతే మీకు ఇన్స్టాంట్ డైజెషన్ ఫీల్ కలుగుతుంది ఈజీగా. ఇంకా ఒక పంపింగ్ సిగ్నేచర్ మీకు వచ్చేసి మీరు జిమ్ హిట్ చేయడానికి ఇంకో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఈస్ ఇంప్రూవ్ ద మెటబాలిజం విత్ ద కాంబినేషన్ జింజర్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ దిస్ యూస్ ప్రీ వర్కౌట్కి. తర్వాత ప్రీ వర్కౌట్కి ఒక బనానా మీరు చూడొచ్చు. ఈ బనానా చాలా ఉపయోగపడుతుంది, మన ఎనర్జీ ఉపయోగపడుతుంది. తర్వాత బ్లోటింగ్ ఫీల్ ఉండదు. బ్లోటింగ్ ఫీలింగ్ అంటే, సో ఇప్పుడు ఏదైతే ఒక ఎనర్జీ, ఇప్పుడు ఇది హార్డ్ సబ్స్టెన్స్, ఏదైతే ఇది మనం చూసారు కదా గ్రౌండ్ నట్, ఇది హార్డ్ అనమాట. మనం దీన్ని తీసుకొని జిమ్కి వెళ్ళకూడదు. సో ఇదైతే మనకి బ్లోటింగ్ ఫీలింగ్ ఉండదు, అంటే మన ఎక్సర్సైజ్కి ఇబ్బంది కలిగదు, వెయిట్ ఉండదు, క్లియర్గా మనం ఎక్సర్సైజ్ తీసుకొని రావచ్చు అనమాట. ఇది ప్రీ వర్కౌట్ నేను రెండు తీసుకుంటాను. వచ్చిన తర్వాత అంటే పోస్ట్ వర్కౌట్ జిమ్, నేనైతే 69 kgs ఉన్నాను ప్రజెంట్. నేను 1.5 hour జిమ్ చేస్తాను డైలీ. 1.5 hour మార్నింగ్ జిమ్ చేస్తాను. 1.5 hour చేసి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తీసుకుని వచ్చేసి ఈ గ్రౌండ్ నట్. సో ఈ గ్రౌండ్ నట్ కాంబినేషన్ ఆఫ్ గ్రౌండ్ నట్ అండ్ బ్రౌన్ గ్రామ్, శనగలు అంటారు తెలుగులో, గ్రౌండ్ నట్ శనగిత్తనాలు, శనగకాయలు అని మన సైడ్ అంటారు. సో ఈ కాంబినేషన్ తీసుకుంటాను అనమాట. అంటే ఒక హ్యాండ్, ఫుల్ హ్యాండ్ రెండు మిక్స్ అయ్యి ఒక ఫుల్ హ్యాండ్ తీసుకుంటాను. సో ఇది పోస్ట్ వర్కౌట్కి చాలా ఏంటంటే మజిల్ రిపేర్. కాంట్రాస్ట్ ఏంటుంది, మజిల్ కాంట్రాస్ట్ ఏంటుంది, నువ్వు జిమ్లో చేసి వచ్చింటావు, నీ మజిల్ రిపేర్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూసి ఎగ్స్ తీసుకుంటాను. సో బాయిల్డ్ ఎగ్స్ 4 eggs తీసుకుంటాను. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మనం ఎగ్స్ తీసుకున్నప్పుడు దాంట్లో యోక్ని, అంటే ఏదైతే పసుపు కలర్లో లోపల ఉంటుందో దాన్ని తీసేలా వద్దా అని చెప్పి. సో నేనైతే ఒక టిప్ చెప్తాను. నాకు పర్సనల్గా అందరి వినేసి నేను తీసుకున్న డిసిజన్ ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు, దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి. ఎవరైతే లీన్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ మొత్తం, అంటే నేను 4 eggs తింటే దాంట్లో నేను 1 egg లేకపోతే ఒక్కోసారి 2 eggs యొక్క యోక్ పక్కన తీసి పెట్టి వైట్ మాత్రమే తీసుకుంటాను అనమాట. సో రిచ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందులో కూడా. ఖచ్చితంగా మనము తీసుకోవచ్చు. లీన్గా ఉండే వాళ్ళైతే కంపల్సరీ తీసుకోవచ్చు. మీరు కొద్దిగా ఫ్యాటీ ఉన్న వాళ్ళైతే 4 eggsలో 2 eggs పక్కన తీసి పెట్టి, ఇంకా 4 eggs నార్మల్ వైట్ తీసుకొని 2 eggs సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడొచ్చు చియా సీడ్స్. ఇది సో మన టెస్టోస్టెరాన్ బూస్ట్కి, తర్వాత మెటబాలిజం ఇంప్రూవ్మెంట్స్కి ఇది నైట్ మనం సోక్ చేసుకొని మార్నింగ్ దీన్ని తీసుకుంటే, పౌడర్ని మనం వాటర్లో కలుపుకొని తీసుకుంటే ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. ఐ టోల్డ్ టు టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్మెంట్కి ఈ పంకిన్ సీడ్స్ ఉపయోగపడితే, మీకు తెలిసిందే జిమ్ ఇచ్చేటప్పుడు టెస్టోస్టెరాన్ ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుందండి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు
జిమ్ చేయడానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, లేకపోతే నీ బాడీ ఫిట్నెస్, నీ ఫిజికల్ ఫిట్నెస్, నీ మెంటల్ ఫిట్నెస్ కూడా అంత క్లియర్గా ఉంటుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో నేను యాడ్ చేస్తున్నది ఈ 1 slice ఆఫ్ బ్రెడ్. సో నేనైతే కొద్దిగా బల్కీ నేచర్ ఉన్న బాడీ నాది, 10 kgs ఉన్నాను, బల్కీ నేచర్ ఉన్న బాడీ కాబట్టి నేను ఓన్లీ 1 piece ఆఫ్ బ్రెడ్ మాత్రమే నేను తీసుకుంటాను. 1 pieceకి ఇక్కడ చూడవచ్చు మన పీనట్. సో ఈ పీనట్ మీకు తెలిసింది, మీరు చూస్తే సో నేను రికమెండ్ చేసేది ఏమంటే మై ఫిట్నెస్ పీనట్ అనేది ఇది ఇంకా చిన్న బాక్స్ అయితే కూడా మీకు అందులో గ్రౌండ్ నట్ కూడా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఏం చెప్తా అంటే టేస్ట్ కూడా కొద్దిగా ఉంటే మనకు డైట్ని కన్సిస్టెంట్గా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో నేను గమనించిన ఒక ఐడియా అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మొత్తం కవర్ చేసాం. మార్నింగ్ 5 to ఈవినింగ్ 9 o'clock నేను ఏమేమి తింటానో ఒకసారి కవర్ చేసాం. తర్వాత ఇవన్నీ కూడా ఇంకొకటి ఇది స్పినాచ్ లీవ్స్ అనమాట, అంటే పాలకూర. ఈ పాలకూర మీకు చెప్తున్నా నేను అదే డిఫరెంట్గా ఉన్నది. ఇది మన రిచ్ పొటాషియం ఉంటుంది, దీంట్లో రిచ్ పొటాషియం ఉంటుంది. తర్వాత మనం అన్ని ఇప్పుడు మీకు వీకెండ్ వచ్చింది, లేకపోతే మీరు వీక్లీ 3 days చికెన్ తినాలనుకుంటారు, లేకపోతే ఇంకో ఏదో ఒకటి ఆయిల్లెస్ ఆమ్లెట్ ఏమైనా తినాలనుకుంటారు, దాని మీద మనము గార్నిష్ చేసుకున్నట్టు చేసుకొని, లేకపోతే సపరేట్గా కూడా మీరు బాయిల్ చేసుకుంటున్నట్టు వితౌట్ ఆయిల్ తింటున్నాను. మెయిన్గా జిమ్ చేసే వాళ్ళు కానీ, బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కానీ షుగర్ని, ఆయిల్ని మ్యాక్సిమం తగ్గించేయాలి. వాటిలో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో కన్సిస్టెన్సీ అంటే ఇంపార్టెంట్, ఒక కమిట్మెంట్ ఇంపార్టెంట్. సో ఇది కూడా మీరు అట్లనే తినొచ్చు. పాలకూరని మనం చిన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని, తర్వాత ఆమ్లెట్ మీన్స్ గార్నిష్ చేసుకొని, చికెన్ మీద గార్నిష్ చేసుకొని తింటే, కవర్ చేసుకుంటే చాలా ఉపయోగం. రిచ్ పొటాషియం ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ డైట్ అనమాట. ఓకే, నేను ఫాలో అయ్యేదంటే ఒక డిఫరెంట్ డైట్ ఇది. సో ఇప్పుడు అన్ని గురించి తెలుసుకున్నాం. అన్ని గురించి ఇంకొక బ్రీఫ్గా బెనిఫిట్స్ తెలుసుకున్నాం ఇప్పుడు. సో నేనైతే 69 kgs ఉన్నాను కదా, నేను ఎంత ప్రోటీన్ తీసుకోవాలా, మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలా అనేది మీకు చెప్తాను. ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా. ఓకే, నేను 69 kgs ఉన్నాను కాబట్టి నేను మినిమం 110 to 140 grams మధ్యలో ప్రోటీన్ తీసుకోవాలి. అంటే నేను నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాను, హోల్ డేలో 140 grams తీసుకోవాలా. నేను బ్రేక్ఫాస్ట్లో 50 grams కవర్ చేస్తున్నాను. సో ఇంకా నాకు ఎంత, నేను 100 grams కవర్ చేయాలి డైలీలో. సో అప్పుడైతే మన బాడీ బిల్డింగ్, మన బాడీ మాడిఫైయింగ్కి తెలుస్తుంది అనమాట, మీకు ఆ చేంజ్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు చెప్తా ఒక్కొక్కరు ఎంత తీసుకోవాలా. సో ఒక్కొక్కరు ఎంత వెయిట్ ఉంటే ఎంత తీసుకోవాలని చెప్పేసి, మీరు 50 kg ఉన్నట్టయితే మీరు 110 grams తీసుకోవాలా. అదే మీరు 60 kgs ఉన్నట్టయితే మీరు 132 grams. ఓకే, అండ్ మీరు 70 kg ఉన్నట్టయితే 154 grams. మీరు 80 kgs ఉన్నట్లయితే 176 grams. 90 kgs ఉన్నట్టయితే 198 grams. సో మీకు క్లియర్ వచ్చిందంటే మీ వెయిట్ బట్టి క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను దీన్ని. సో క్లియర్గా ఉంటుంది. సో నేను తీసుకున్న ప్రోటీన్లో ఎంతెంత ప్రోటీన్ ఉందో ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ ఎగ్స్ తీసుకుందాం. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఎగ్స్లో ఈ 24 grams ప్రోటీన్ ఉంటుంది. ఇందులో 2 ఇంకా ఒక ఎగ్ వచ్చేసి 6 grams. ఒక ఎగ్ 6 grams. సో బనానాలో 2 bananas కలిసి, అంటే నేను 2 bananas తీసుకుంటా, పోస్ట్ వర్కౌట్లో కూడా ఒకటి తీసుకుంటా. దీంట్లో మనకు 1.3 grams 2 bananas 1.3 grams కవర్ అవుతుంది ప్రోటీన్ అనేది. మళ్ళీ 1 slice అంటే స్లైస్ బ్రెడ్ పీనట్ బటర్తో కలిసి 6.5 grams కవర్ అవుతుంది. గ్రౌండ్ నట్ అండ్ ఈ శనగలు గ్రౌండ్ నట్లో మనకు 7 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. మళ్ళీ స్పినాచ్ లీవ్స్లో 3 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. తర్వాత ఈ చూసుకుంటే మొత్తం 47.7 grams. అంటే నేను చెప్పాను కదా 44 to 55 grams. నేను 55 grams మధ్యలో నేను డైలీ కవర్ చేస్తుంటాను, యూజ్ చేస్తున్నాను. సో ఇదంతా మొత్తం ఇప్పుడు 47 something grams, అంటే నియర్లీ 48 grams మనకి కవర్ అయింది కూడా అంతా కలిసి. సో మీరు కూడా చెప్తున్న బ్రేక్ఫాస్ట్ ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి. తర్వాత బెనిఫిట్స్ తెలుసుకున్నాను క్లియర్గా. మీకు అప్పుడే మీ వెయిట్ బట్టి మీకు ప్రోటీన్ ఎంత తీసుకున్నా డైలీ చెప్పా. మీ బ్రేక్ఫాస్ట్ దాని అకార్డింగ్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, దాని పరంగా ఎంత తీసుకోవాలని చెప్పేసి. సో ఒక్కొక్క ఐటమ్ యొక్క బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఎగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఎగ్స్లో మెయిన్గా వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్లో మజిల్ బిల్డింగ్, అంటే మజిల్ రిపేర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు బాయిల్డ్ ఎగ్స్. నేనైతే 4 eggs తీసుకుంటాను. అందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది, సో వైట్ ఎగ్స్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి.
సో ఎవరైతే ఫ్యాటీగా ఉన్నారో వాళ్ళకి నేను ఆ యోక్ని రికమెండ్ చేయను. సో ఈ 2 యోక్స్ పక్కన తీసుకెళ్ళి ఓన్లీ వైట్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరైతే లీన్గా ఉంటారో వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది అనమాట. అదొక బెనిఫిట్. తర్వాత మీకు దీంట్లో మజిల్ రిపేర్కి ఉపయోగపడుతుంది. గుడ్ బ్రెయిన్ హెల్త్కి ఎగ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత B12 విటమిన్ B12 మనకి ఉంటుంది ఎగ్స్లో. మెమరీ పవర్ బాగా ఉంటుంది, మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ జిమ్ చేసి వచ్చిన తర్వాత మీకు డెఫినెట్గా ఆ ఫీల్ మీకు కలుగుతుంది. తర్వాత బనానాస్ నేను చెప్పాను కదా, ప్రీ వర్కౌట్ ఒకటి తీసుకోవాలి, తర్వాత పోస్ట్ వర్కౌట్ తర్వాత ఒకటి తీసుకోవాలని చెప్పేసి. సో దీనివల్ల ఉపయోగం ఏమంటే B6 విటమిన్ B6 ఉంటుంది, డైజెషన్ బాగా ఉంటుంది. తర్వాత బ్లోటింగ్ ఫీల్ ఉండదు. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు బ్లోటింగ్ ఫీల్ ఉండదు. అంటే వెయిట్ ఏదో మనకి స్టమక్లో వెయిట్ ఉన్నట్టు ఫీల్ మనకి అనిపించదు అనమాట మనం బనానా తీసుకుంటే. సో దట్ ఈస్ ద బెనిఫిట్. అండ్ న్యాచురల్ షుగర్. సో షుగర్ మనమైతే జిమ్ చేసే వాళ్ళకి నేను షుగర్ అవాయిడ్ చేయమని చెప్పాను, ఆయిల్ అవాయిడ్ చేయమని చెప్పాను. సో ఇందులో న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి రికమెండెడ్ టు టేక్. ఓకే, బనానా మాత్రం. సో ఇంకోటి, మన ఎప్పుడైనా మీకు హెడేక్గా ఉన్నప్పుడు కానీ ఒక బనానా తీసుకొని వల్ల ఎనర్జీ రికవర్ కావడానికి కూడా బనానా ఉపయోగపడుతుంది. తర్వాత పీనట్, ఇది చెప్తున్నా పీనట్ గురించి. పీనట్ వచ్చేసి పీనట్ బ్రెడ్ ఏం చేస్తుందంటే మనకు ఒక బ్రేక్ఫాస్ట్ తినని ఫీల్ కలుగుతుంది. పోస్ట్ వర్కౌట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అంటే మనకి స్టమక్ ఎంటీగా లేకుండా ఒక పూర్తి మనం వర్కౌట్ చేసింటాం కాబట్టి నీరసంగా ఉంటాం కాబట్టి మనకు ఒక టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ టైప్ ఫీలింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. అండ్ ఇందులో ప్రోటీన్స్ వచ్చేసి విటమిన్ ఈ ప్రోటీన్ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఫిట్నెస్ కోసం, లాంగ్ లాస్టింగ్ ఫిట్నెస్ అంటే ఒక ఫిట్నెస్ టైకాన్గా నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది. నేనైతే మై ఫిట్నెస్ అయితే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో గ్రౌండ్ నట్ కొద్దిగా మిక్స్ అయి ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. నేను చెప్పే కన్సిస్టెంటీ కోసం టేస్ట్ ఉంటే మనం ఎక్కువ తినడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు కన్సిస్టెంట్గా నువ్వు ఫాలో కావడానికి. మన జ్యూస్ విషయంలో కూడా సేమ్ అదే. ఓకే, అండ్ ఇందులో మంచి కాంప్లెక్స్ క్రాబ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఇచ్చే దీంట్లో పీనట్లో. శనగలు, సో ఇక్కడ చూపించాను కదా. సో శనగలు వచ్చేసి ఇది ఎలా అంటే మంచి ఒక డైట్, ఒక స్ట్రెంత్ఫుల్ డైట్ అనమాట. ఇది మనకు తిన్న మజిల్ రిపేర్కి చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ బి ఉంటుంది ఇందులో. అదే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో మనకు ఇదొక వేరుశనగలు అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్. రిచ్ ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది ఇందులో. మజిల్ గ్రోత్ చాలా బాగుంటుంది వీటిని తింటే. దీనికి మిక్స్ విత్ పీనట్ కూడా తినొచ్చు, నో ఇష్యూస్. తర్వాత వేరుశనగ అనమాట. వేరుశనగ గురించి సపరేట్ చేద్దాం. బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. మనకు ఫ్యాట్స్ ఉంటాయి, మెగ్నీషియం సేమ్ కంటెంట్ మనకి శనగల గురించి చెప్పాను కదా, సేమ్ కంటెంట్ ఇందులో ఉంటుంది. తర్వాత మనం డిఫరెంట్గా ఫాలో అయ్యే డైట్లో పాలకూర, స్పినాచ్ లీవ్స్ అంటారు కదా, పాలకూరలో రిచ్ పొటాషియం ఉంటుంది. సో మనం ఏదైనా కానీ ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే నార్మల్గా ఆయిల్లెస్ ఆమ్లెట్ చెప్తున్నా. ఆయిల్లెస్ ఆమ్లెట్లో మనం గార్నిష్ చేసుకొని తినొచ్చు, మరి చికెన్ తినేటప్పుడు తినొచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఇట్ విల్ బి మోర్ బెనిఫిట్. బాయిల్ చేసుకుని తింటే మనకి తాగుతుంది. ఇంకోటి అలానే తినాలంటే కొద్దిగా ఆనియన్ స్లైసెస్ మనం వేసుకొని తిన్నా కూడా వి విల్ రికమెండెడ్ టు టేక్. ప్రాబ్లం లేదన్నమాట, మనకి న్యాచురల్గానే దొరుకుతుంది. సో ఇందులో మెయిన్గా విటమిన్ ఏ, విటమిన్ కే, పొటాషియం అండ్ బ్లడ్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ఇట్ సపోజ్ టు ఫిట్నెస్ ఆల్సో. సో ఇంత మంచి బెనిఫిట్ ఉంది పాలకూరలో. మంచి పంపింగ్ కూడా వస్తుంది మనకు, ఆ టెస్టోస్టెరాన్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి చియా సీడ్స్ గురించి. సో చియా సీడ్స్ గురించి చెప్తాం. సో చూడొచ్చు, ఇది మిక్స్డ్ విత్ పంకిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అంటే నా సబ్జా గింజలు కాదు, ఇట్ ఈస్ డిఫరెంట్. ఓకే, బ్లాక్ కలర్లో వస్తుంది మనకు చిన్నగా. సేమ్ సబ్జా గింజ బిహేవియర్ ఉంటుంది. మనం సోక్ చేసుకొని డైలీ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీసుకోవచ్చు. ఇది పౌడర్గా కూడా, అంటే పంకిన్ సీడ్స్ పౌడర్ తీసుకుంటే మీకు తెలిసిందే జిమ్ పోయిన టెస్టోస్టెరాన్ చాలా ఇంపార్టెంట్. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ అప్ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది చియా సీడ్స్ అనేది. సో విటమిన్ ఏ, విటమిన్ కే,
సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా ఏం చేస్తుందంటే రిచ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చియా సీడ్స్ ఒమేగా ఉంటుంది. డైజెషన్కి మార్నింగ్ నీకు డైజెషన్ క్లియర్గా జరగాలంటే ఇట్ విల్ బి రికమెండెడ్ టు టేక్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇది కూడా మీకు తెలిసిందే. చివరిగా మనం మార్నింగ్ డిస్కస్ చేసాం దీన్ని, ఫస్ట్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం. మార్నింగ్ ఇనిషియల్ వీడియోలో ఈ జ్యూస్ అనేది కంపల్సరీ రికమెండెడ్ టు టేక్ మార్నింగ్. ఇన్స్టాంట్ డైజెషన్ కోసం, అంటే ఇన్స్టాంట్ ఫీల్, మంచి టేస్ట్ ఉంటుంది, మంచి జింజర్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డైలీ తీసుకోగలిగితే ఒక హెల్త్ ఫీల్ అయినట్టు మీకు అనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. వాటర్ కంటెంట్ చివరిగా మాట్లాడుకుందాం. వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ బాగుంటే మీరు మాయిశ్చరైజింగ్ ఫీల్ ఉంటుంది, ఎక్కువ డ్రై ఫీలింగ్ ఉండదు ఇన్సైడ్ కూడా మీకు. అది మనకి డిహైడ్రేషన్ ఉంటుంది. డిహైడ్రేషన్ కాకుండా మనకు కాపాడుతుంది వాటర్ అనేది. వీటన్నిటితో పాటు వాటర్ని బాగా తీసుకోండి. వాటర్ ఎంత తీసుకుంటే అంత బెటర్. బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది. సో ఐ థింక్ వీడియో ఈజ్ మోర్ బెనిఫిషియల్ ఐ థింక్. సో మీకు బెనిఫిషియల్ కనిపించుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఈరోజు మాత్రం ఓన్లీ బ్రేక్ఫాస్ట్ డైట్ మాత్రమే చెప్పా. సో ఈ వీడియో రెస్పాన్స్ బట్టి ఐ డెఫినెట్లీ డూ ఓవరాల్ డైలీ రొటీన్. ఓకే, బ్రేక్ఫాస్ట్ 5 to 10 వరకు మాత్రమే చెప్పా. సో మరిన్ని వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇది ఓన్లీ ఫర్ హెల్త్ రిలేటెడ్. ఇంకా చాలా డెర్మటిక్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ కానీ సో వీడియోస్ కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ.